ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ప్రస్తుతం 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికతతో కలిసి వెళ్తేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. యోగాను ప్రజలకు చేరువ చేయడంలో రామ్దేవ్ బాబా చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు కారణమైన నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేడు ప్రశాంత వాతావరణంలో జరిగింది. ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలతో మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తోంది. ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కని విని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లను చేశారు. శంకర యోగాలయ వారు గత 25 సంవత్సరాలుగా ఉచితంగా క్రమం తప్పకుండా యోగా నేర్పించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో సైతం డాక్టర్లు మందుల కంటే మిన్నగా యోగాను రికమెండ్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కోట్లాది మంది దీనిని ఆచరించడం సంతోషకరమని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 15 రోజుల యోగాంధ్ర శిక్షణ శిబిరం ఆదివారం వైభవంగా ముగిశాయి. దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ కె రామచంద్రమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్తో కలిసి స్వయంగా యోగాసనాలు వేశారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది మరియు వేలాది మంది భక్తులు పాల్గొని ఉత్సాహంగా యోగా, ప్రాణాయామం చేశారు. సంపద ఎంత ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే జీవితం వ్యర్థమని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. యోగా ద్వారా శారీరక పటుత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునని బోడే తెలిపారు. పేరుపోగు క్రాంతికుమార్ మృతికి పోలీసుల వేధింపులే కారణమని మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆరోపించారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. వైసీపీపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సాయి కృష్ణ మృతి, క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీని గూండాల పార్టీగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని, కుల రాజకీయాలకు పాల్పడుతున్నది పవన్, చంద్రబాబు నాయుడులేనని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సమాధానం చెప్పకుండా బెదిరింపు ధోరణిలో మాట్లాడడం సరికాదని టీజేఆర్ సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మీడియా ఇన్ఛార్జ్ కిలారు దిలీప్, రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారతదేశ ప్రాచీన ఆరోగ్య సంరక్షణ యోగా అని, ఇటువంటి యోగా అమృత భాండాన్ని ప్రపంచం మొత్తానికి పంచిన భాగ్యం నరేంద్ర మోదీ ద్వారా ఈ దేశానికి దక్కుతుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాను చాలా అద్భుతంగా చేస్తూ ఆరోగ్యం దాదాపు 80% యోగా సాధన ద్వారా పొందవచ్చునని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారని అన్నారు. యోగాను మన దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపంలో లెక్కించారు. 17 రోజుల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా 3,91,94,846 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కానుకలతో పాటు 230 గ్రాముల బంగారం, 4,300 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. విదేశీ కరెన్సీలు 1,707 యుఎస్ఏ డాలర్లు, 30 సింగపూర్ డాలర్లు, 50 ఆస్ట్రేలియన్ డాలర్లు, 52 సౌదీ రియాల్లు, 10 స్కాట్లాండ్ పౌండ్లు, 195 యుఏఈ దిర్హాంలు భక్తులు హుండీలో సమర్పించినట్లు అధికారులు తెలిపారు. కానుకల లెక్కింపును దేవస్థానం పాలన మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ పర్యవేక్షించారు.